ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో అండర్ వాటర్ డైవర్స్ అదే నీటిలోకి దిగి కిందకి వెళ్ళి బోట్లకి వెల్డింగ్ అది చేస్తారంట. అది కూడా రికార్డ్ చేశాను. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా? అదిగదిగో అక్కడ చివరిని పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాం మనం. అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. మొత్తం ఫిషింగ్ హార్బర్ సో రండి ముందుకు వెళ్దాం. ఇంకా ఈ లైన్లో ముందుకెళ్ళి ఏమేమి షిప్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నుంచి కూడా చాలా క్లియర్గా చూపిస్తాను మీకు. రండి, చూసారా? అదిగో ఇవే అన్నమాట. కాకపోతే సముద్రం ఈ ఒడ్డున చాలా ఎక్కువ చెత్త ఎక్కువ ఉందండి. మొత్తం అంతా కలుషితం అయిపోయింది ఇక్కడ వాటర్. చూసారా ఎలా ఉందో? స్టెబిలైజేషన్ ఉన్న మంచి ట్రైపాడ్ ఒకటి కొనుక్కోవాలండి. అదే గింబల్ ఒకటి కొనుక్కుంటే ఇలా వీడియో స్టెబిలైజేషన్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. షేక్ అవ్వకుండా ఉంటుంది. అది చేయాలంటే మనకు ముందు డబ్బులు రావాలి. యూట్యూబ్లో డబ్బులు వస్తేనే మనం ఏదైనా చేయగలం. ముందు పెట్టుబడి పెట్టలేమండి, ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, అందుకనమాట. సో చూసారు కదా బోట్లు ఎలా ఉన్నాయి. చిన్న బోట్లు, ఇవి పెద్ద బోట్లు అన్నమాట. సో ఐస్ అది నింపుతున్నారు. ఫిషింగ్కి వెళ్ళడానికి అనుకుంటా ఐస్ అది నింపుతున్నారు. ఇక్కడ ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుందండి. పెద్ద బోటు కన్స్ట్రక్షన్ అవుతుంది. ముందుకు వెళ్దాం. దీని ముందుకెళ్ళి రికార్డ్ చేద్దాం. ఇండియా బోట్ అంట. దీన్ని ఇంకా బాగు చేస్తున్నారండి. ఇంకానే బాగు చేయడం కాదు కానీ ఆల్రెడీ ఫిషింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారన్నమాట. చేపలకి వెళ్ళడానికి సముద్రంలోకి రెడీగా ఉన్నారు. సో చూసారా? అదిగో అక్కడ రెడ్ షిప్ కనిపిస్తుంది కదా, దాని వెనకాల నుంచి మనం వచ్చాము. ఆ లైన్ నుంచి వచ్చామన్నమాట మనం. ఇది చూస్తూనే ఉండండి, అలా చూస్తూనే ఉండండి. తప్పకుండా చూస్తూ ఉంటే మీకు ఇంకా బాగా చూపిస్తాను. ఇంకా చాలా క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను అన్నమాట. ఫిషింగ్ మార్కెట్లో లోపలికి వెళ్ళి రికార్డ్ చేయడం మేము స్టార్ట్ చేయలేదు. అది కూడా చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా డేంజరస్ ప్లేస్ అండి. గ్రిల్స్ ఏమీ లేవు దీనికి, చాలా ఓపెన్గా ఉంది. చివరికి వెళ్ళామంటే చాలా రిస్క్, వెళ్ళకూడదు ఎవరు కూడా. చూసారా ఎలా ఉందో? సో అదే దీని డ్రెడ్జింగ్, అది ఏంటది వర్క్ జరుగుతుందండి బాగా. బోట్ డ్రైవర్సా? అండర్ వాటర్ డ్రైవర్సా మీరు? ఏం చేస్తారండి వెళ్ళి లోపలికి వెళ్ళి? ఓకే, కటింగ్ వెల్డింగ్ చేస్తారా? మరి మీకు ఆక్సిజన్ ఎలా అందుతుందండి? కంప్రెసర్ ద్వారా మీకు వెళ్తారా? ఎంత లోతు ఉంటుంది ఇక్కడ? సో 5-6 మీటర్లు ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళు మొత్తం లోపలికి వెళ్తారన్నమాట. లోపలికి వెళ్ళి బోట్లకి వెల్డింగ్ అది చేస్తారు. ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఉంటే వాటికి వెజల్ అంట, బోట్ కాదు సారీ, ఆ వెజల్కి కటింగు వెల్డింగు ఇదంతా చేస్తారంట వీళ్ళు. చూద్దాం, ఇప్పుడు వెళ్తారండి మీరు లోపలికి. సో వెళ్ళేటప్పుడు కూడా మనం రికార్డ్ చేద్దాం. లైన్లో ఉండండి. ఆల్రెడీ మొత్తం అంతా తయారవుతున్నారు, సూట్ వేసుకున్నారు మొత్తం, అలాగే మొత్తం అంతా కట్టుకుంటున్నారు. సో అది మొత్తం మనం చూద్దాం ఎలాగా ఏంటి అనేది. ఎవరండి సూపర్వైజర్? ఆయన స్వామి గారు సూపర్వైజరు, ఈయనేమో డ్రైవర్. మీరు ఇక్కడే వేస్తారా డ్రైవింగ్? లోపల కూడా వెళ్తారా? అంటే మిడిల్లో కూడా చేయగలరా? ఎన్ని ఓపెన్లోకి వెళ్తారా? అబ్బా, ఓకే చూద్దామండి. చూసి మనం రికార్డ్ చేద్దాం ఇది కూడా. ఇంకా చూడండి దిగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. అండర్ వాటర్ డైవర్స్ అంటారు కదా, అండర్ వాటర్ డ్రైవర్స్. ఇది వస్తుందా మరి? రేపు ఎల్లుండిలో నేను పెడతాను. క్రాక్ సీను ఛానల్, క్రాక్ సీను ఛానల్ అని ఉంటుంది, దాంట్లో నేను అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ లైవ్లో చూద్దామండి మనం ఈ డైవర్స్ ఎలా వెళ్తారో లోపలికి అనేది చూద్దాం. 5-6 మీటర్లు ఉంటుందంట. 5-6 మీటర్లు లోపలికి వెళ్తున్నారు, మొత్తం దిగుతున్నారు. ఇంకా సో వాళ్ళకి ఆక్సిజన్ ఇంకా దీని నుంచి అందుతుందండి. ఆక్సిజన్ చాలా రిస్క్ అండి బాబు ఇది.
అదిగో చూసారు కదా ఎలా దిగుతున్నారు, మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు ముందు. ఇద్దరు డైవర్లు అండి, కళ్ళకి గాగుల్స్ కూడా పెట్టుకున్నారు వాటర్ వెళ్ళకుండానే. ఇక్కడ ఎంత లోతు ఉంటుందండి, ఎంత లోతు ఉంటుంది? 5-6 మీటర్ల లోతు ఉంటుందా? ఓకే ఓకే ఓకే. చూసారు కదా ఎలా దూకారు, మామూలుగా లేదు. మొత్తం పై పట్టుకుని కిందకి దిగేశారు ఆయన. చాలా చాలా రిస్క్ చేస్తున్నారు. చూసారు కదా డైవర్ ఎలా వెళ్ళిపోతున్నారు ఆయన. చూసారా ఎలా ఈదుకుంటూ వెళ్తున్నాడు ఆయన. సో కిందకి వెళ్ళిపోతారండి ఆయన ఇప్పుడు ప్రజెంట్. కిందకి వెళ్ళిపోయి అక్కడ వెజల్కి వెల్డింగ్ అది చేస్తారంట. సో 1-2 గంటలు ఇంచుమించు కిందకి వెళ్ళిపోతారండి ఆయన. ఆ తర్వాత 1-2 గంటల తర్వాత ఆయన పైకి వస్తారు. సో ఇంకొక ఆయన దూకారు చూసారా ఇద్దరు, చాలా బాగుంది. సో ఒకసారి హాయ్ చెప్పండి, ఇలా చెయ్యి సార్, హాయ్ చెప్పండి ఒకసారి. చూసారా హాయ్ చెప్తున్నారు మనకి. కిందకి వెళ్ళిపోతారు ఇప్పుడు, 2 గంటల తర్వాత మళ్ళీ బయటకు వస్తారంట. సో చూసారు కదా మొత్తం కిందకి వెళ్ళిపోయారు మొత్తం అంతా. సో అక్కడ ఉన్న వెజల్కే, సారీ చూసారు కదా ఆ రెడ్ వెజల్కే కదండి చేస్తారు. అదిగో చూసారు కదా అక్కడ రెడ్ వెజల్ ఒకటి ఉంది, ఆ రెడ్ వెజల్కే వాళ్ళు వెల్డింగ్ చేస్తారంట. కిందకి వెళ్ళి 2 గంటలు ములిగి కింద లోపలికి వెళ్ళి చేస్తారు. లోపలికి వెళ్ళి అండర్ వాటర్లో వాళ్ళు వెజల్కి మరమ్మతులు చేస్తారన్నమాట. చూసారు కదా చాలా బాగుంది, ఫుల్ ఎక్స్పీరియన్స్. సార్ అదేంటండి ఆ వెజల్ ఏంటి, అక్కడ పెద్దది ఉంది కదా, మట్టి తీస్తున్నారా వెజల్తోని? అక్కడ ఎదర చాలా పెద్ద వెజల్ ఉందండి, దాని నుంచి మట్టి తీస్తున్నారనమాట, లోతు తీస్తున్నారనమాట. ఒకసారి చూపిస్తాను రండి ఎలా తీస్తారో. రండి ముందుకెళ్ళిపోదాం మనం. ముందుకెళ్ళిపోయి ఇంకొక లైన్ చూసుకుని మనం మార్కెట్లోకి వెళ్దాం, చేపల మార్కెట్లోకి వెళ్ళి చేపలు చూద్దాం. ఓకేనా, పదండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకంటే ఫస్ట్ టైం నేను లైవ్లో అదే పబ్లిక్ మధ్యలో నేను రికార్డ్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలండి. పబ్లిక్లో నాకు ఫీర్ పోయింది, తప్పకుండా నేను వీడియోలు బాగా రికార్డ్ చేయగలని విశ్వాసం నమ్మకం నాకు కుదిరింది. ఖచ్చితంగా ఇక మీదట అలాగే చేస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు వెళ్దామండి. ఆ ముందు కూడా కవర్ చేసేసుకున్నామంటే అప్పుడు మనం వెనక్కి వెళ్ళి చేపల మార్కెట్ని కవర్ చేద్దాం. ఓకేనా, ఎదర కొన్ని బోట్లు ఉన్నాయి, ఆ బోట్లు కూడా కవర్ చేసుకుని ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళిపోయి కవర్ చేద్దాం, మార్కెట్ని కవర్ చేద్దాం.